జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఆంటీ, ఏదో ముఖ్యమైన పని అన్నారు. ఏదైనా పూజ చేయించబోతున్నారా ఆంటీ? పూజ కాదమ్మా, యాగం. యాగమా? అవును. ఏం యాగం? ఎందుకు చేయించబోతున్నారు? అన్నీ లోపలికి వెళ్ళాకే తెలుస్తాయమ్మా. ముందు వెళ్దాం పద. పద. నమస్కారం సిద్ధాంత్ గారు. నమస్కారం. బాధితురాలికి పెట్టాల్సిన బట్టలు అక్కడ పెట్టండి. మా తరపున అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మీరు సిద్ధమైతే యాగం ప్రారంభిద్దాం. యాగంలో కూర్చోబోయేది ఈ అమ్మాయేనా? కాదు సిద్ధాంత్ గారు, వేరే అమ్మాయి. తను బయలుదేరింది. ఓ 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. పర్వాలేదులేండి, సమయం ఉంది. ఆంటీ, చెప్పమ్మా. నన్నెందుకు తీసుకొచ్చారో, ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. యాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో ఇప్పటికైనా చెప్తారా? నీ దగ్గర నిజం దాచలేను. చెప్తానమ్మా. మా కొడుక్కి పెళ్లి కావడం లేదు. మేం కోరుకునే అమ్మాయి వాడికి భార్యగా రావడం లేదు. మా కష్టాన్ని గట్టెక్కించండని సిద్ధాంతి గారి దగ్గర మొరపెట్టుకున్నాం. మహాశాంతి యాగం చేయించమని సూచించారు. ఈ యాగంలో మాకు సంబంధించిన ముఖ్యమైన అమ్మాయి కూర్చోబోతోంది. ఎలాంటి ఆటంకం లేకుండా యాగం సంపూర్ణమైతే శ్రీకర్కి తొందరలోనే పెళ్లి జరుగుతుంది. యాగం యొక్క ముఖ్య ఉద్దేశం శ్రీకర్ కళ్యాణమేనమ్మా. చిన్న కోడలి కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాం. నిరీక్షణే మిగిలింది గాని ప్రయోజనం శూన్యం. ఈ యాగం జరిపిస్తే గండాలు తొలగిపోతాయి. నా కొడుక్కి మంచి భార్య రావాలని నువ్వు కూడా కోరుకోమ్మా. శ్రీకర్ గారి కోసం పుట్టిన అమ్మాయి మీ కళ్ళ ముందే తిరుగుతుంటుందండి. మీరు తొందరపడి ఇలాంటి యాగాలు చేయించకండి. మాకు కావలసిన అన్ని అర్హతలు కలిగిన అమ్మాయి మా కళ్ళ ముందే ఉందని మేము కూడా చాలా ఆశపడ్డాము. కానీ చివరి నిమిషంలో మనసు మార్చుకోవాల్సి వచ్చింది. మనసు మార్చుకోవడానికి ఏదైనా కారణం ఉందా అంటే? కారణం లేకుండా మేము ఏ పని చేయమమ్మా. ఆ కారణం ఏంటో నేను తెలుసుకోవచ్చా? సమయం వచ్చినప్పుడు చెప్తామమ్మా. అది కాదు అంకుల్. ఇప్పుడు మమ్మల్ని ఇంకేం అడగొద్దమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.